నమస్తే వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్ర న్యూస్ లోకి వెళ్తే జూలై తొలి వారంలోనే శ్రీశైలం నిండటం శుభ పరిణామం. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చాను. రాయలసీమ రతనాల సీమ కావాలని, రాష్ట్ర సుభిక్షం కావాలని శ్రీశైలం మల్లన్నను ప్రార్థించాను. సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రణాళికను ప్రజలకు విమర్శించారు. సమర్థ నీటి నిర్వహణతో సాగునీటి నిబంధనలు రాకుండా చేసే ప్రయత్నంలో అందరి సహకారం కోరారు. కడప దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తనయుడు వైఎస్ఆర్పి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు తన తల్లి విజయమ్మ నివాళి ఘటించారు. ఈ జయంతి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్పి నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ఆర్ షర్మిలా రెడ్డి ఘన నివాళులర్పించారు. షర్మిలా మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మెమోరియల్ హైదరాబాద్లో సైతం ఉండాలి. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మెమోరియల్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నానని అన్నారు. వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేశారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అధికారికంగా కాంగ్రెస్ అధికారంలో రావడంలో వైఎస్ఆర్ కీలకం. పరిపాలనా నేపథ్యంతో కోట్ల మందిని తాకారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్, జలయజ్ఞం లాంటి పథకాలు ఆయన వర్క్. వైఎస్ఆర్ చనిపోతే ఆయన వెనకాలే 700 మంది ప్రాణాలు వదిలారు. వైఎస్ఆర్ జయంతులకు, వర్ధంతులకు నివాళులు అర్పించేందుకు మెమోరియల్ ఉండాలి. రేవంత్ అన్న సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. వైఎస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా అమ్మ విజయమ్మ గారితో కలిసి కేక్ కట్ చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు. అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. తిరుపతి తూడ కార్యాలయ ప్రాంతంలోని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పూలమాలలు వేసి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్పీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగర మేయర్ శిరీష, తిరుపతి జిల్లా యూత్ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, తన జీవితమంతా ప్రజల క్షేమం కోసమని, అభివృద్ధి కోసమని పాటుపడినటువంటి వాడు. అక్రమాలకు అన్యాయాలకు ఎలుగెత్తి తిరగబడ్డటువంటి వాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా తన వారిగా భావించి హక్కున చేర్చుకున్నవాడు. 5 సంవత్సరాల 3 నెలల కాలం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేనంత గొప్పగా పరిపాలించి ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నవాడు. పేదవాళ్లకు దేవుడిగా మారినవాడు. మామూలు కార్యకర్త నుంచి ఇంతింతై వటుడింతయై నభో వీధిపై నంతై అన్నట్టుగా భువన భోంతరాలలు దద్దరిల్లేలా తన నాయకత్వ పటిమను చూపించినటువంటి మన అందరి ప్రియాతి ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా వైభవోపేతంగా ఆ మహామనిషిని స్మరించుకుంటూ తిరుపతి పట్టణానికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసరావుపురం పార్లమెంట్ ఇన్ఛార్జి ముదునూరి మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి 250 పేద ప్రజలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఘనంగా జయంతి వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన మహానేత అంటే ఒక దేవుడి తర్వాత మనకు దేవుడితో సమానం. నిరుపేదలకు అనేక రకమైనటువంటి ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అన్ని పథకాలు పెట్టింది ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మొదలెట్టిన తర్వాతే నిరుపేదలకి ఎంతో ఆనందమైనటువంటి జీవితాలు వెలుగునిచ్చినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనందరి దురదృష్టం సాత్తు ఆ రోజు ఆ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు రచ్చబండలో ఆయన హెలికాప్టర్లో యాక్సిడెంట్ జరగడం మనందరి దురదృష్టకరం. ఆయన చనిపోయినా కూడా ఈ రోజు కూడా ఎక్కడ ఆయనటువంటి జ్ఞాపకాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి, ఎక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ నిరుపేద, ఏ మహిళ కానివ్వండి, అందరూ ప్రజలు కానివ్వండి, ఎవరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఒక దేవుణ్ణి మర్చిపోలేం. తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆ ఘనత జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సంగారెడ్డి ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పాషమైల్హారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీని మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు పరిశ్రమలో పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పరిశ్రమల శాఖ, అగ్నిమాపక శాఖ, కార్మిక శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అంతం చేయాలనే కుట్రతో భాగంగానే ఆయన ఇంటిపై దాడి చేశారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించారు. టీడీపీ ఎంపీ ఎమ్మెల్యేలు మేమిరెడ్డి దంపతుల ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో పాల్గొన్న వారికి సంబంధించిన వివరాలతో ఫిర్యాదు చేసిన కూటమి ప్రభుత్వం వారిని అరెస్టు చేయకుండా వారిని కాపాడేందుకే ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి. ఎలక్షన్ సమయంలో తప్పితే తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకొని ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ 24 ఎలక్షన్ తర్వాత
నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లాను కల్పిస్తూ ఉంది. మొట్టమొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 40 రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా అరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు. కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయం లాగా ఉండేది. దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంత దారుణంగా ఒక వయసైన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరిమూక వీడియోస్ కూడా చూడడం జరిగింది. పెద్ద అల్లరిమూక అంతా సుత్తులు మారణాయుధాలతో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. వయసైన పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు. ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ. నెల్లూరు స్వర్ణాల చెరువు కోరికల అర్థనకు వేదికైంది. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. మది నిండా భక్తి విశ్వాసంతో కోరిన కోరికలు తీరి వదిలే రొట్టెలు, కోరికలతో రొట్టెలను పట్టుకునే భక్తులతో పవిత్ర స్వర్ణాల తీర్థం జనసంద్రంగా మారింది. బారా షాహిద్లను దర్శించుకునేందుకు సింహపురిలో దారులన్నీ దర్గా వైపు మళ్లాయి. కుల మత వర్ణ భేదాలు లేకుండా తరలివచ్చిన స్వర్ణాల చెరువు భక్తులతో పోటెత్తింది. మత స్వామరస్యానికి ప్రత్యేకగా జరిగే రొట్టెల పండుగలో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువు వరాల రొట్టెలుగా మార్చుకునే భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరించి తమ కోరికలు రొట్టెల మార్పిడి చేసుకున్నారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోవూరు ఎమ్మెల్యే మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి తనపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో దూషణలు చేశారని, దీంతో తాను ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని, దీనిపై పోలీసులు చట్టపరంగా ప్రసన్నపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని కోరారు. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. నల్లగొండ, కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. నేడు రేపు శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 58,663 క్యూసెక్యుల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 3,374 క్యూసెక్యుల నీటిని ఖమ్మం జిల్లా తాగునీటి కోసం పాలేరు జలాశయానికి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. హైదరాబాద్ కు తాగునీటి కోసం 900 క్యూసెక్యుల నీటిని చొప్పున మొత్తం 4,734 క్యూసెక్యులుగా ఉంది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 530-60 అడుగులకు చేరుకుంది. అలాగే డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రాజెక్టు 169.3208 టీఎంసీలుగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు అనగా 9/7/25వ తేదీన బంగారుపాలెం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు, మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతి. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు గతంలో సత్యసాయి ప్రకాశం గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలు, పుంగునూరు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శాంతి భద్రతలకు విఘ్నతం కలిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. పుంగునూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని వెల్లడించిన పుంగునూరు సిఐ సుబ్బారావు. అందరికీ నమస్కారము. రేపు జరగబోయే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి బంగారుపాలెం పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు కేవలం 500 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించి
కేవలము అక్కడికి ఎక్కువ మంది పోయి అక్కడ ఏదైనా జరగాని సంఘటన జరగడము, తొక్కిసలాట జరగడం లాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నందున మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అక్కడ ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం జరిగిన ఎడల సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ పై అధికారులు తెలియజేయడం జరిగింది. కావున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వ ఉత్తర్వులు, ఎస్పీ గారి ఉత్తర్వులను పాటించాలని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. చిత్తూరు ఏపీ ఎస్పీ మణికంఠ చందోలు జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు 375 మందికి నోటీసులు ఇష్యూ చేశాము. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే. కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభ లాగా మార్చారని చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. ఆటోల ద్వారా తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారిపైన సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. గతంలో సత్యసాయి ప్రకాశం గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కఠినంగా వ్యవహరించక తప్పదు. రైతుల పరిచయం కార్యక్రమానికి 500 మందిని అనుమతిస్తున్నాము. అదేవిధంగా 30 మందిని హెలీఫెడ్ వద్దకు అనుమతిస్తున్నాం. ఈ పరిధి దాటితే ఖచ్చితంగా నిర్వాహకులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటాం. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్స్ఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్లో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్ఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలామంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మోఫ్మా ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మోఫ్మా ఆర్పీలు, మున్సిపల్ మహిళా సిబ్బంది గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వీధుల్లో ఉన్న గోరింటాకు సేకరించుకుని వచ్చి సాంప్రదాయబద్ధంగా రోరులో రోకటి సన్నకానూరి ఒకరి చేతులను ఒకరు అందంగా గోరింటాకులతో అలంకరించుకున్నారు. రిసోర్స్ పర్సన్ల అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. 100 రోజుల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మెహిందీ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పట్టణ రిసోర్స్ పర్సన్ శారద మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజులు స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు సూచనల మేరకు మెట్టుపల్లి పట్టణంలోని మోఫ్మా విభాగంలో ఆడపడుచులతో గోరింటాకు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళ గోరింటాకు పెట్టుకుంటే ఇంట్లో శుభాలు కలుగుతాయని, నానుడి ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తూ భవిష్యత్ తరాలకు ఈ వేడుకలను అందించాలని అన్నారు. సభ్యుల చేత మెహందీ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా చాలా సంతోషంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇది ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకు ఒక సాంప్రదాయంగా వస్తుంది మా గోరింటాకు పెట్టుకోవడం. దాన్ని మేము ఇప్పుడు మా మెట్మా ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్లో జరుపుకున్నాం. చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలను ఈ 100 రోజుల భాగంలో చెట్లు నాటడం, తర్వాత రోడ్లు శుభ్రము, ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చెత్త ఆ కార్యక్రమాలతో పాటు మెహందీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 100 రోజుల ప్రోగ్రాంలో దాదాపు ఇది
ఏంటిది ఆడపడుచులకు సంబంధించిన ఈ ప్రోగ్రామ్ని చేసుకోమని ఆర్డర్. దాని ప్రకారం ఏంటి అంటే మన తెలుగుంటి ఆడపడుచులు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కొనసాగింపుగా సాంప్రదాయం కొనసాగింపుగా గోరింటాకు పెట్టుకోవడం, ఆషాఢ మాసంలో ప్రత్యేకించి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు శుభాలు కలుగుతాయి. నిత్యం వివాదాల్లో నిండా మునిగి ఉండే కడప జిల్లాలోని పనిపేట గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక ఓ బయాలజీ టీచర్ ఆత్మహత్య యత్నం చేశారు. నీకు చదువు చెప్పడం రావడం లేదని వేధిస్తూ టీచర్ ఉద్యోగం చేసి నా ఇంట్లో పని చేయిస్తానంటూ ప్రిన్సిపల్ బెదిరిస్తున్నట్లు టీచర్ భర్త వెల్లడించారు. అందుకే ఆవేదనతో తన భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీబీ కృష్ణారావు ఆదేశాల మేరకు విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి మత్తునిచ్చే పదార్థాలు, సిగరెట్, గుట్కా యువతకు దూరంగా ఉంచడానికి ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు మామిడివరం సిఐ మోహన కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ జ్వాలాసాగర్ సిబ్బందితో బడ్డీ షాపులు, పాయింట్లలో తనిఖీలు, పలు షాపులు యాజమానులకు పెనాల్టీలు వేసిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఆపరేషన్ సేఫ్టీ జోన్ అనే కార్యక్రమం నిర్వహించడం. ఆ కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థలకి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎక్కడైనా కూడా ఏదైతే సిగరెట్స్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇవన్నీ అమ్మడం కూడా నేరం. దాని మీద బహిరంగంగా ధూమపానం చేయడం కూడా పోక్తా యాక్ట్ ప్రకారం అది నేరం. వాళ్ళందరికీ చట్టరీత్యా వాళ్ళకి ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఆపరేషన్ సేఫ్టీ జోన్లో భాగంగా. దీని ఉద్దేశం ఏంటంటే విద్యా సంస్థల దగ్గరలో ఎవరు కూడా విద్యార్థులు కానీ మరియు యువత కానీ ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో జరుగుతుంది. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు బాబురావు, వసంతరావుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన పారిశుద్ధ కార్మికులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గట్టుకుని 10 గంటలకు పెంచడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం, 48 కార్మిక చట్టాలను మార్చడం వంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వర్గాలు సమ్మెకు దిగడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా సార్వత్రిక సమ్మె చేయడానికి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సమ్మెలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 44 కోడి చట్టాన్ని 4 చట్టాలుగా మార్చేది. ఇంకొక చట్టం రద్దు చేయాలని చెప్తూ భారతదేశం మొత్తంగా అనేక ట్రేడ్ యూనియన్లు, అనేక రంగాలటువంటి ప్రభుత్వం కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క సార్వత్రిక సమ్మె చేయకూడదని చెప్పి నిర్ణయించాయి. అందులో భాగంగానే చీరాల మున్సిపాలిటీ వర్కర్స్గా మీ యొక్క మున్సిపల్ ఆఫీసులో యొక్క బాబురావు స్టేట్ బాబురావు గారు ఆధ్వర్యంలో ప్రస్తుతం ధర్మ శిబిరాన్ని పెట్టున్నాము. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి మా యొక్క కార్మికులందరం కూడా ఇక్కడ సిద్ధమైన కనుక ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తామని మేము తలుస్తున్నాం. గంపలగూడెం మండలం గోనవీడు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా. ఎన్టీఆర్ జిల్లాలో రైతులకు పథకాన్ని వివరించే క్రమంలో అధికారులందరూ కృషి చేయాలి. జిల్లాలో ఎవరైనా వేషాలేసినా, అలసత్వం వహించినా తాటా తీస్తా. కలెక్టర్ డా లక్ష్మీ షా. తరువూరు డివిజన్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే బాధ్యత ఆర్డీఓ తీసుకోవాలి. సాఫ్ట్కు ర్యాండమ్గా టార్గెట్ ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పంటల గురించి గ్రామంలో పర్యటించి రైతులను అడుగుతాను. రైతులు మాకు చెప్పలేదని సిబ్బంది నిర్లక్ష్యం వహించడాన్ని చెప్తే మాత్రం FATEలను సస్పెండ్ చేస్తానని తమాషా కాదన్నారు. మీరు కూడా మార్గదర్శులే, అందరూ అధికారులు. మేము ఈ డిపార్ట్మెంట్లో ఉన్న స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రాపర్గా మీరు కూడా మంచి మార్గదర్శులే. సో అది సక్రమంగా జరిగితే ప్రతి ఒక్కరు ఏదైతే లాస్ట్ పర్సన్ ఇన్ ద క్యూ అని చెప్తాం, ఏదైతే చివరి పర్సన్ ఉంటారో, సో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆయనకి ఇబ్బంది ఉంటాయో వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది, సమాజం బాగుంటుంది అనేది సీఎం గారి ఉద్దేశం. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అధికారులందరూ కృషి చేయాలి. ఎన్టీఆర్ జిల్లాలో అయితే వదిలేదు లేదు. నెగ్లిజెన్స్ కానీ ఎక్కడైనా ఏషాలు వేయడము, నేను నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చెప్తాను, మీరు వచ్చి అడగలేదు కదా అందుకు ఇవ్వలేదని ఏషాలు వేస్తే తాట తీస్తా. మీరు వెళ్ళి రైతుల దగ్గర కూర్చొని చెప్పాలి. ఆడియో కూడా ఇప్పుడే టార్గెట్ ఇస్తున్నాను. ఆ తిరువూరు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ మీరే కల్పించాలి. మీ స్టాఫ్కి టార్గెట్ ఇవ్వండి.
నేను మళ్ళీ ఇంకొకసారి ఏదో ఒక విలేజ్ ర్యాండమ్గా వెళ్ళి ఒక రైతుని పిలిపించి అడుగుతాను, ఉపాధి హామీ గురించి, వస్తున్న ఉద్యాన పంటల గురించి ఏమేమి తెలుసు చెప్పండి అంటే ఆయన నాకు తెలియదంటే అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, అక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, అక్కడ ఉన్న ప్లాంటేషన్ మేనేజర్ని సస్పెండ్ చేస్తా. ఓకే, తమాషా కాదు, మనం అందరం ఒక యజ్ఞం చేస్తున్నాం. సమాజాన్ని ఇంప్రూవ్ చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలని పగలు రాత్రి సీఎం గారు అయితేనేంటి, ప్రభుత్వం అయితేనేంటి, మినిస్టర్ అయితేనేంటి, అధికారులందరూ మనం యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞానికి ఎవరైనా భంగం కల్పించాలని ఆలోచించినా కూడా జాగ్రత్త, ఖబర్దారు. ప్రతి ఒక్కరికి రైతే ముందు మనకి ఇంపార్టెంట్. రైతుకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, ఆయనకు కావాల్సిన అవసరాలు, ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరి మీద ఉంది. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.